హైడ్రా అక్రమ కూల్చివేతల గురించి అని చెప్పేసి రామ్నగర్లో జరుగుతున్న ఈ అక్రమ కూల్చివేతల గురించి హైడ్రా కిందికి రాదేమో నాకు తెలిసి. హైడ్రా చేపట్టిన అన్ని కార్యక్రమాలు ఇంతకుముందు వినూత్నంగా చేపట్టింది. ఇది ఖచ్చితంగా మన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ హైడ్రా చేస్తున్న కార్యక్రమాలు, ఈ కూల్చివేతలు ఖచ్చితంగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఈ విషయం మీద ఇప్పుడు బడాబాబుల ఆస్తులు కూడా కట్టడాలు ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బడాబాబులు చోటబాబులు ఏం లేదు. చట్టం ఎలాగెళ్ళానో అలా ఆ చట్టం వైపే వెళ్తాడనే రేవంత్ రెడ్డి గారు. హైడ్రా కానీ ఇప్పుడు అందరూ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. ఒక ఎన్వెన్ కన్వెన్షన్ కాదు, ఓవైసీ ఇంకా వాళ్ళ తిరుపతి రెడ్డి వాళ్ళు ఇంకెంతోమంది, హరీష్ రావు అవన్నీ ఉన్నాయి కదా, మల్లారెడ్డి, ఇవన్నీ ఏది ఉన్నా ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలి. అది ప్రభుత్వం చేతిలో తీసుకుంటుంది. ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా భయపడే వ్యక్తి కాదనే. గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకునే అవకాశం లేదు, మనం మాట్లాడుకోవద్దు కూడా. ఏది మాట్లాడినా అది ఒక కాంట్రవర్సీ కిందకి వస్తుంది. ఎవరి వాళ్ళు మంచి ఒక అవకాశం వచ్చింది ఈ కాంగ్రెస్కు, మంచితనాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. కానీ పోయిన వాళ్ళ మీద దుమ్మేయడం అవసరం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. మేము ప్రజలందరూ స్వాగతిస్తున్నారు ఈయన ప్రభుత్వాన్ని. నెంబర్ వన్ అంటే నెంబర్ 1 చేస్తున్నారు ఖచ్చితంగా. ఇక్కడ స్థానికంగా చాలా మంది అవుతున్నారు. ఈ కూల్చివేతలకు సంబంధించి మార్నింగ్ నుంచి ఇక్కడ చాలా మంది పబ్లిక్ మూవడం జరిగింది. కొంతమందిని అడిగాం. సార్ నమస్కారం. నేను రామ్నగర్ జనప్రియాలో ఉంటాను. అక్రమ కట్టడాలను కూల్చివేస్తారు కదా సార్ హైడ్రా, దీని పనితీరు గురించి అని మీరేమంటారు సార్? ఇది ఎంతవరకు అక్రమ కట్టడంగా దీన్ని మీరు భావిస్తున్నారు సార్? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? అంటే అక్రమ కట్టడాలంటే బాధ్యత అధికారులది ఉంది, ప్లస్ స్థానికులది కూడా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే పర్మిషన్స్ వాళ్ళకి దొరకడం వల్ల వాళ్ళు కట్టేస్తారు. తర్వాత ఎప్పుడైతే ఫ్లడ్ వస్తుందో అప్పుడు కంపల్సరీ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. దానివల్ల నష్టపోయేది ఎవరంటే ఎవరైతే కట్టుకుంటారో, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నష్టం కలుగుతుంది అనమాట. అది పరిస్థితి. డెమాలిషన్ ఎవరికి భయపడకుండా కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఇటు ఎవరిదైనా ప్రతి ఒక్కరిది నాలాలు, బఫల్ జోన్లు, చెరువులు ఇవి అంటున్నారు కదా సార్. ప్రతి ఒక్కటి కూల్చేస్తే ఎంతవరకు మంచిగా ఉంటుంది? బాగానే ఉంటుంది, ఫ్లడ్ తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆ రోజుల్లో నాలాలు తయారు చేశారో అకార్డింగ్ టు ది వాటర్ ఎంతమంది స్టోరేజ్ అవుతుందో అంత చెరువులు కట్టారు ఆ రోజుల్లో. మరి అవన్నీ ఆక్రమణ జరిగినాయి కాబట్టి ఊర్లలోకి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాబట్టి అది ఒక రకంగా పరిష్కారం, అది ఒక రకంగా చెప్పాలంటే.